హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. నేను మీ కోనసీమ విద్య పొందని ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తమ్మనేలు అయితే చూసారు కదండి. నేను పెళ్ళైన 12 సంవత్సరాల తర్వాత ఎగ్జిబిషన్కి వచ్చానండి. అది మా పిల్లలతో. మాకు కనిపించిన ఇద్దరు పిల్లలు మా పిల్లలండి. పెద్ద బాబు పేరు రిషి, చిన్న బాబు పేరు సంజు అండి. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కానీ పాపం మా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లదండి. మొన్నటి దాకా తీసుకెళ్తామంటేనేమో ఎండలైతే మామూలుగా లేవండి. సర్లే తర్వాత తీసుకెళ్దాం, ఇంకా చాలా టైం ఉంది కదా అనుకునే లేపు వర్షాలు వచ్చేసాయండి. పాపం అక్కడ సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోతున్నాయి. ఇంకో 10 డేస్‌లో అయితే సమ్మర్ హాలిడేస్ అయిపోతాయండి. ఎక్కడికి తీసుకెళ్ళవా అమ్మా అని అంటే పాపం నేనైతే ఎగ్జిబిషన్‌కి తీసుకొచ్చానండి. ఇక్కడైతే టికెట్ తీసుకున్నాము. మనిషికొచ్చి టికెట్ 50 రూపీస్ అండి. 3 ఇయర్స్ బిలో అయితే పర్వాలేదంట. 3 ఇయర్స్ అబోవ్ అంటే టికెట్ తీసుకోవాలంట. టికెట్టు 50 రూపీస్ అండి. మా ముగ్గురికి 3 టికెట్లు తీసుకున్నానండి 150 రూపీస్ పెట్టి. బైక్ పార్కింగ్ ఏమో 20 రూపీస్ అండి. నేను స్కూటీ ఏసుకొచ్చానండి. టికెట్ అయితే తీసుకున్నామండి. ఇదంతా ఎంట్రన్స్ అండి. మా పిల్లలైతే షాక్ అయితున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చూస్తున్నారు కాబట్టి, "అమ్మా! చాలా బావుంది" అంటున్నారండి పాపం. ఫస్ట్ టైమ్ తీసుకొచ్చాను వీళ్ళని కూడా. ఎక్కడికి బయటికి ఎప్పుడు తీసుకెళ్ళలేదండి. వాళ్ళైతే చాలా షాక్ అవుతున్నారు. చాలా హ్యాపీగా కూడా ఉన్నారండి. ఇదంతా ఎంట్రన్స్ అండి. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఇదంతా ఎంట్రన్సు. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి. నాకు చాలా షాక్‌గా అనిపించింది. మేమెళ్ళే టైంకి ఎవరు లేరండి. మేము 5:30 అలా ఎళ్ళామండి. మేమెళ్ళేసరికి పెద్ద ఎవరు లేరు. అంత నచ్చలేదు నాకు. ఇక్కడ హాయ్ చెప్తున్న అమ్మాయి అయితే నాకిక్కడే పరిచయం అయ్యారండి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎగ్జిబిషన్ అయ్యేంత వరకు ఎనకాలే మా పిల్లలైతే ఫస్ట్ ఎళ్ళంగానే అయితే జెయింట్ వీల్ సెలెక్ట్ చేసుకున్నారండి. ఎందుకంటే నాకే ఫస్ట్ టైమ్ జెయింట్ వీల్ ఎక్కడం. వద్దు అంటే మా వోడు ఇనలేదు. "ఎక్కించాలమ్మా ప్లీజ్, ప్లీజ్" అని రిక్వెస్ట్ చేశాడు. తీరా టికెట్ తీసుకున్నానండి. టికెట్ వచ్చి 100 అయిందండి. 3 టికెట్లు తీసుకున్నాను నేనైతే. ఫైనల్లీ మా వోళ్ళైతే చాలా హుషారుగా ఎక్కుతున్నారండి. ఎలా ఉంటదో చూద్దాం మరి. ఫైనల్లీ జెయింట్ వీల్ అయితే ఎక్కేసామండి. ఫస్ట్ టైమ్ ఎక్కాను. మరి ఎలా ఉంటదో చూద్దాం. నా ఎక్స్‌పీరియన్సు. నా ఎదురుగా నా పెద్ద కొడుకు కూర్చున్నాడండి. నా పక్కనేమో నా చిన్న కొడుకు కూర్చున్నాడు. చాలా హ్యాపీగా ఉంది కానీ కొంచెం ఎందుకు భయంగా ఉందండి. ఎక్కేసామండి. స్లోగా పైకి లేపుతున్నారు. పైకి లేపినప్పుడు కొంచెం గుండెల్లో దడగా ఉంది. అలా వెళ్ళారండి. బిల్డింగులు కూడా దాటేసామండి. బిల్డింగులు దాటేసాము. కొబ్బరి చెట్లు దాటేసాము. చాలా హడావుడిగా ఉందండి. తీరా పైకెళ్ళిన తర్వాత ఆపేసాడండి. అంటే ఎవరైనా ఎక్కుతున్నారేమో మరి ఆపేశారు. అలా పైకెళ్ళిన తర్వాత కింద చూస్తే చాలా కళ్ళు తిరిగినాయండి. కొబ్బరి చెట్లు దాటేసాం. బిల్డింగులు దాటేసాం. చాలా భయంగా ఉంది. పిల్లలనైతే కిందకి చూడొద్దన్నాను. కింద చూస్తుంటే నాకే ఏదోలా ఉందండి. చాలా భయమేసింది. నా కొడుకైతే చాలా ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నాడు గానీ, ఆడు ధైర్యంగా లేడు. ఎలా ఉందంటే బానే ఉందంటున్నాడు. ఫస్ట్ రౌండ్ చాలా స్పీడ్‌గా తిరిగిందండి. సెకండ్ రౌండ్ చాలా స్పీడ్‌గా తిరిగింది. నా పెద్ద కొడుకైతే కడుపులో తిప్పుతుందన్నాడు. "నువ్వు నాకు నచ్చావు" సినిమాలో బ్రహ్మానందం అరుస్తారు కదండీ! "ఆపండ్రోయ్" అని అలా అరిచాను నేను పెద్దగానే. పాపం వెంటనే ఆపేశారండి. ఇంక కిందకొచ్చేసాం మేమైతే. జెయింట్ వీల్ ఎక్కిన వెంటనే నెక్స్ట్ అయితే జంపింగ్ ఎక్కుతానన్నారండి. సర్లే నా పెద్ద కొడుకు ఎక్కించాను. చిన్న కొడుకుని ఎక్కమంటే ఎక్కనన్నాడండి. ఎందుకంటే జెయింట్ వీల్ తొందరగా దింపేసానని నా మీద అలిగాడండి బిడ్డ. పెద్ద కొడుకు ఒకడే ఎంజాయ్ చేస్తున్నాడండి. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. నా కొడుకైతే ఎంజాయ్ చేస్తున్నాడండి. నేనైతే మొత్తం కవర్ చేస్తున్నాను. చూసారా జెయింట్ వీల్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే మాట్లాడుకుంటున్నారండి. కొంతమంది ఫోటోస్ తీసుకుంటున్నారు. కొంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ అంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. నేను చెప్పాను కదా! ఎగ్జిబిషన్‌లో పరిచయం అయ్యారని. వాళ్ళని అడిగానండి. చాలా మంచోళ్ళు పాపం. కల్మషం లేని మనుషులు వాళ్ళు. చిన్న నవ్వుతో చిరునవ్వు నవ్వుతున్నారు చూడగానే. సిగ్గుపడుతుంది బిడ్డ. జంపింగ్ అయిపోయిన వెంటనే గుర్రాలెక్కుతానన్నారండి. సర్లే ఎక్కించాను. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసమే తీసుకొచ్చాం గదండీ! తప్పదు అన్నీ ఎక్కించాలి. వాళ్ళు అడిగిందల్లా ఇవ్వాలండి. పాపం చాలా రోజులు మిస్ అయ్యారు పాపం బిడ్డలు. ఈ ఎండలు, వర్షాల వల్ల చాలా మిస్ అయ్యారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. నాకు ఫస్ట్‌లో అంత నచ్చలేదు కానీ, ఉండే కొద్దీ బావుందండి. అంటే నైట్ అయ్యే కొద్దీ లైట్లు వేసినప్పుడు అప్పుడు బావుందండి. అప్పుడు నచ్చింది నాకు. అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను నేనైతే.
మా పిల్లలైతే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారండి పాపం. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను నేను. ఈరోజు ఏం కావాలన్నా తీసుకోండి. ఏం కావాలన్నా నేను కొంటానని ఛాన్స్ ఇచ్చానండి పాపం వాళ్ళకి. మంచి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను అడిగిందల్లా కొనాలి మరని మాట తీసుకున్నాను నా పెద్ద కొడుకైతే. తప్పకుండా తీసుకుంటానన్నాను నేనైతే. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పాపం. ఈ టికెట్ అయితే 60 రూపీస్ అండి. 2 టికెట్లు తీసుకుని ఎక్కించాను నేనైతే. దొంగ మొహమోడు 10 రౌండ్ గంటలు ఎక్కి వేయలేదండి పాపం. ఇంకో రౌండ్ తిప్పొచ్చు కదా అంటే మా ఓనర్ ఊరుకోడు అక్క అనేసి అన్నాడు. సర్లే అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. నెక్స్ట్ అయితే ట్రైన్ ఎక్కుతానన్నారండి. ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నాను నేను. సేమ్ ఇక్కడ కూడా 60 రూపీస్ అంటండి. నెక్స్ట్ అయితే ట్రైన్ ఎక్కేసారండి మా పిల్లలు. వాళ్ళ ఆనందానికి అసలు హద్దులు లేవండి పాపం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఉండే కొద్ది జనం బాగా పెరిగారండి. మేము వచ్చినప్పటికి 2, 3 బైకులు ఉన్నాయి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బైకులు అండి. నా బైక్ తీసుకోవడం చాలా కష్టమైంది అందులోంచి. చాలా నిండిపోయినండి. ఉండే కొద్ది చాలా బాగా వచ్చారు జనం అయితే. ఆ పార్క్ చేసే అబ్బాయి ఉంటాడు కదండి, ఆ అబ్బాయిని తీసిమ్మంటే పాపం ఆ బండి తీసి ఇచ్చాడు పాపం. వామ్మో! ఎగ్జిబిషన్‌కి రావాలంటే కనీసం చేతిలో 2000 ఉండాలండి ఖచ్చితంగా. ప్రతీదీ రేట్లేనండి. మామూలుగా లేవు. ప్రతీదీ 50, 100 అంతకు మించి తక్కువ లేవండి. మీరెప్పుడన్నా ఎగ్జిబిషన్‌కెళ్ళాలంటే కనీసం 2000, 3000 చేతిలో పట్టుకొనెళ్ళండి. చూసారా మా పిల్లల హ్యాపీనెస్ చూసారా? ఈ ట్రైన్ అయితే 7 రౌండ్లు ఏసారండి. టికెట్ ఏమో 60 రూపీస్ అంట. 7 రౌండ్లు మాత్రమే ఏసారండి. కరెక్ట్‌గా 7 రౌండ్లు అయిపోయిన తర్వాత దించేసారండి. ట్రైన్ దిగిన వెంటనే అయితే జారుబిల్లండి. ఇందాక చూపించాను కదా! అప్పటికి అంత ఎయిర్ తీయలేదు. ఇప్పుడు ఎయిర్ తీశారండి. చాలా పెద్దగా కనిపించింది. అంటే జనం వచ్చే కొలదు ఎయిర్ తీశారండి. కొంచెం చీకటి పడుతుంది. పర్వాలేదు బావుంది. హాయ్ చెప్తున్నాడు మళ్ళీ. జనం పెరుగుతున్నారండి. ఎగ్జిబిషన్ కాలొస్తుంది ఉండే కొలది. చూసారా లైట్లు వేసిన తర్వాత ఎంత బాగుందో అండి జెయింట్ వీల్. నెక్స్ట్ జారుడు బల్లకి కూడా ఇక్కడే టికెట్ అండి. సేమ్ 60 రూపీసే. నేను కూడా 2 టికెట్లు తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే జారుడు బల్ల ట్రైన్ దిగిన వెంటనే నేను అడిగానండి, ఎలా ఉందిరా ఎక్స్పీరియన్స్ బాగుందా అంటే సూపర్ ఉంది అన్నాడు మా వాడు. నెక్స్ట్ అయితే జారుడు బల్ల ఎక్కేసారండి. వాళ్ళని ఆపలేకపోతున్నాం అసలు నిజంగానే. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓ గొంతులేస్తున్నారండి. పిల్లలు ఎక్కించి పెద్దోళ్ళేమో ఫోటో తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ. నేను కూడా వీడియో తీశానండి కాసేపు. మా పిల్లలైతే మామూలుగా ఆడట్లేదు మరి వేరే లెవెల్‌లో ఆడుతున్నారండి. నా పెద్ద కొడుకుని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడండి.
చూసారా వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఆనందం కంటే మనకి ఏం కావాలండి? మన బ్రతికేదే వాళ్ళ కోసం కదా! అవునా కదా! మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తుంటే నాకైతే బోర్ కొడుతుందండి. సర్లే అనేసి ఈ వీడియో తీశాను అక్కడ వచ్చిన జనం అందరిని. చాలామంది ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఫోటోస్ తీసుకుంటున్నారు. చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారండి. అలా అలా సాగింది. కొంచెం సేపు అలా వీడియో తీశానండి. ఉండే కొద్ది చీకటి పడే కొద్ది బాగుంది. చూసారా జెయింట్ వీల్ ఎంత కలర్‌ఫుల్‌గా కనబడుతుందో. ఫస్ట్‌లో వచ్చినప్పుడు అంత కలర్‌ఫుల్‌గా లేదండి. నైట్ అయ్యే కొద్ది బాగుంది లైటింగ్‌లో. నాకు సాధ్యమైనంత వరకు కవర్ చేసేసానండి. ఇప్పుడైతే మా పిల్లలు జారుడు బల్ల దిగే సమయం వచ్చింది. మా పిల్లలైతే జారుడు బల్ల దిగిపోయారండి. ఎలా ఉందిరా అంటే బాగుందన్నారు. వాటర్ కావాలి ఫస్ట్ అన్నారు. సర్లే అని వాటర్ బాటిల్ తీసుకోవడానికైతే వెళ్తున్నామండి. ఫస్ట్ షూ వేసుకుంటున్నారు. పాపం పిల్లలు ఆడి ఆడి మొత్తం షర్ట్ మొత్తం తడిచిపోయిందండి చెమటకి మా వోడికి. అంత దాహంలో కూడా ఉన్న బెలూన్స్ ఊదుతుంటారు ఆడుతున్నారండి పిల్లలు. కాసేపు ఆడుకున్నారండి. ఆ బెలూన్స్‌తో కాసేపు ఆడుకున్నారు. సర్లే ఆడుకొనిద్దనేసి వదిలేసానండి. ఇంకా పిల్లలు జాయిన్ అయ్యారండి. వాళ్ళతో కూడా బాగా ఆడుకుంటున్నారు. నెక్స్ట్ అయితే పిల్లలు వాటర్ అడిగానని చెప్పాను కదండీ! నెక్స్ట్ అయితే వాటర్ తీసుకున్నాను. ఈచ్ బాటిల్ 20 రూపీస్ అంట. కూలింగా, నార్మల్ అని అడిగారు. నేనైతే నార్మలే తీసుకున్నానండి. ఎందుకంటే మా పెద్దోడు కొంచెం కూలింగ్ వాటర్ తాగినా కోల్డ్ చేస్తదండి. అందుకు నార్మల్ వాటర్ తీసుకున్నాను. పిల్లలైతే పాపం కడుపు నిండా తాగారండి. వాటర్ తాగిన తర్వాత నేనైతే అడిగానండి నెక్స్ట్ ఏం తింటావురా అని. వాడైతే చాట్ కావాలన్నాడు. నా పెద్ద కొడుకైతే చాట్ అడిగాడండి. చిన్న కొడుకైతే పానీపూరి అడిగాడండి. మా వాడికైతే చాట్ ఇచ్చుకున్నానండి. ఆయన హాయ్ చెప్పమంటే సిగ్గుపడిపోతున్నాడు. నేను చెప్పను బాబు మా తమ్ముడు చెప్తాడంటున్నాడు. భలే సిగ్గుపడుతున్నాడండి నా తమ్ముడు హాయ్ చెప్పమంటే. ఫైనల్లీ చాట్ తీసేసుకున్నాను. నెక్స్ట్ అయితే పానీపూరి. మా వోడికి పానీపూరి తినడం రాదండి. నేను తినిపిస్తున్నాను. పెద్ద పెద్దగా ఉంటే తినలేడు పాపం. అందుకని తమ్ముడికి చెప్తే చిన్న చిన్నవి సెలెక్ట్ చేసి మరి ఏసాడు పాపం. ఫైనల్లీ తినిపించేసానండి పానీపూరి అయితే. అందులో కొంచెం ఉంటే నేనైతే వేస్తున్నానండి. చాలా వేడిగా ఉంది. ఈ తమ్ముడైతే హాయ్ చెప్పమన్నానండి. సిగ్గుపడుతూ హాయ్ చెప్పాడు బిడ్డ. ఈ తమ్ముడు ఎవరంటే ఇంతకు పానీపూరి ఇచ్చారు కదా! వాళ్ళ తమ్ముడండి. మంచోడు పాపం. తన వాళ్ళ అన్నయ్య అండి. ఇక్కడైతే వేడి వేడిగా చికెన్ రెడీ చేస్తున్నారండి. చికెన్ మా పెద్దోడికి చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎలా ఉంటదో టేస్ట్ అని. తీరా చూస్తే చాలా స్పైసీ అయిపోయిందండి పాపం తినలేకపోయాడు బిడ్డ. నెక్స్ట్ ఏం కావాలిరా అంటే వాడైతే చికెన్ అడిగాడండి. చికెన్ ఫ్రై. నేనైతే చికెన్ ఫ్రై తీసుకున్నానండి. ఎంత స్పైసీగా తినడం ఇదే ఫస్ట్ టైం పాపం బిడ్డ. కొంచెం తినేసి నేను తినలేనమ్మా చాలా స్పైసీగా ఉందన్నాడండి. కనవ మిగిలింది నేనేస్తున్నాను పొట్టలోని. నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ అడిగాడండి. నేనైతే 2 ఐస్ క్రీమ్‌లు తీసుకున్నాను. 2 వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నానండి. ఒక్కొక్కటి 60 రూపీస్ పడింది. 2 తీసుకున్నాం. ఇంకా ఐస్ క్రీమ్ తినేసామండి. ఇంకా అదే లాస్ట్ అని చెప్పాను. ఇంకేం అడగొద్దన్నానండి. సరే అన్నాడు మా వోడైతే. ఐస్ క్రీమ్‌తో లాస్ట్ అండి. ఇంకా వాళ్ళకి ఛాన్స్ అయిపోయింది ఇంకా. నెక్స్ట్ అయితే నా ఛాన్స్ అండి. ఇయర్ రింగ్స్ తీసుకోవడం, ఇంకా బ్యాంగిల్స్ తీసుకోవడం ఇంకా చిన్న పనుంది. వీళ్ళ పని అయిపోయిందండి. నెక్స్ట్ అయితే నా పనుంది. రండి చూద్దాం అసలైన పనుంది ఇప్పుడు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందంటున్నాడు మా వోడైతే. బాగుందంటున్నారండి. వాళ్ళ ఛాన్స్ అయిపోయిందన్నారు కదా! ఇప్పుడు నా ఛాన్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్ చూసాను. మీ చేతులతో మీరే వేయండి అన్నాను. జస్ట్ అక్కడ పాము కనిపించింది. చూడండి పెద్ద పామే ఇంకా నీరు కొట్టి ఇక్కడైతే షాప్ మొత్తం ఒక రౌండ్ ఏసానండి. ఈ షాప్‌లో ఉన్న ఆంటీ అయితే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. ఆ సిస్టర్ కూడా బాగా మాట్లాడుతున్నారండి. పెద్ద ఎవరు రావట్లేదు గానీ అన్నీ అంత బాలేదు. సర్లే ఇలాంటి షాప్‌లో తీసుకోవాలనేసి ఒక 4, 5 ఐటెమ్స్ తీసుకున్నానండి నేనైతే.
మొత్తం ఒక రౌండ్ వేసేసాను మొత్తం. నా ఛానల్ లాగా డల్‌గా ఉందండి పాపం ఈ షాప్ కూడా. అన్నీ ఓల్డ్ మోడల్ ఉన్నాయండి. అంత న్యూ ఏం లేవు. అన్నీ ఓల్డ్ మోడల్. అంత పెద్ద ఏం లేదు. నేనైతే నల్ల పూసలు దాన్ని చూసానండి. ఒక సింపుల్‌గా ఉండే నల్ల పూస దాన్ని తీసుకున్నాను. అది 70 రూపీస్ ఎంతో అన్నారు. ఒకటి తీసుకున్నాను సింపుల్‌గా ఉందని. నెక్స్ట్ అయితే నా పెద్ద కొడుకు వీడియో తీస్తున్నాడండి పాపం. ఇంక నీ ఛాన్స్ అయిపోయింది కాబట్టి నా వీడియో నువ్వే తీయాలన్నాను పాపం. సరే అన్నాడు మా వోడైతే. ఆడైతే వీడియో తీస్తున్నాడండి. నేను ఇంకా బ్యాంగిల్ చూసానండి. అన్ని బ్యాంగిల్ చూసాను. అన్ని మోడల్ బ్యాంగిల్సే. నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. తీసుకోలేదండి బ్యాంగిల్ తీసుకోలేదు నేను. వేరే చోట తీసుకుందాం అన్నట్టు. అలా మువ్వలుంటే చీర లాగేస్తది కదండీ! అందుకని మువ్వలున్న గాజులు తీసుకోలేదు నేను. పెద్ద ఎవరు రావట్లేదండి షాప్‌కి. అంత సరుకేమి కొత్త మోడల్ లేదు. అందుకే రావట్లేదేమో. రేట్లకైతే మామూలుగా లేవండి. రేట్లయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను కొన్ని కొన్ని రకాలు తీసుకున్నానండి. తీరా వచ్చాం కదా బాగోదన్నట్టు తీసుకున్నాను. మరి వదిలేసి వెళ్ళిపోకుండా. ఎక్కడ చూసినా ఈ మువ్వల గాజులేనండి. నాకు మువ్వల గాజులు నచ్చవు. ఎందుకంటే చీరలు ఆగుతాయండి అయ్యి నాకు నచ్చవు. మాములు మట్టి గాజులయితే నాకిష్టమండి. ఆ మట్టి గాజులు ఇక్కడ లేవు. అన్నీ మువ్వల గాజులేనండి. ఫైనల్‌గా గాజులైతే తీసుకోలేదు. చూసాను గానీ. కొన్ని కొన్ని రకాల హెయిర్ బ్యాండ్ తీసుకున్నానండి. ఎందుకంటే నా జుట్టు పెద్దది కదా అనేసి హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. క్లిప్స్ అయితే జుట్టు లాగుతున్నాయండి. కొన్ని హెయిర్ బ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఆవిడైతే మాట్లాడుతున్నట్టు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుందండి పాపం. మా వోడైతే వీడియో తీస్తున్నాడు కదా పాపం హాయ్ చెప్పమంటున్నాడు. నేనైతే హాయ్ చెప్పానండి. తను కూడా హాయ్ చెప్పమన్నాను. హాయ్ కూడా చెప్పింది. తను కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆంటీకి పెట్టమన్నాను. నెక్స్ట్ ఆంటీకి పెట్టాడండి. పాపం ఆంటీ కూడా హాయ్ చెప్పారు. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. యూట్యూబ్ ఛానల్ అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచిగా మాట్లాడారు. మనం ఏముందండి పోయే ముందు ఏం తీసుకెళ్తాం, ఏం తీసుకెళ్ళము కదా! ఈ అభిమానమే తీసుకెళ్తాం కదండీ! చాలా బాగా మాట్లాడారండి నిజంగా. నెక్స్ట్ అయితే బండగజులు చూస్తున్నానండి. బండగజులు చిన్నప్పుడు ఎక్కువ వేసుకునేవాళ్ళం మేము. బండగాజులు తీసుకున్నాను నేనైతే. 2, 3 జతలు తీసుకున్నాను. నాకు నచ్చిన కలర్స్ చీర మీద మ్యాచింగ్ అయిన కలర్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే మా పిల్లలు బుడగలు ఊదుకునేది కావాలన్నారండి. తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కటి 50 రూపీస్ అంటండి. 2 తీసుకున్నాను మా పిల్లలకి. అవి తీసుకుని అయితే బయటకొచ్చేసామండి. నెక్స్ట్ అయితే వచ్చేస్తామండి. తనైతే బాగా చెప్తుంది. మళ్ళీ త్వరలో వీలుంటే మళ్ళీ రమ్మందండి. మేమైతే బయటకొచ్చేసాము. వచ్చేస్తున్నామండి బయటకైతే. వచ్చేస్తుంటే వాటర్ బాటిల్స్ అన్నీ కనిపించినాయి. ఇప్పటికే లేట్ అయిపోయిందండి. అందుకనేసి ఇంకేం తీసుకోలేదండి. ఇదైతే వేరే షాపు. అంత అట్రాక్టివ్‌గా లేదండి. జస్ట్ అలా చూపించాను అంతే మీకోసం. అలా తీసానండి మొత్తం కవర్ చేద్దాం అన్నట్టు. నెక్స్ట్ అయితే మీకు ఒక షాప్ చూపిస్తాను రాదండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. నాకైతే ఆ షాప్‌లో నుంచి రాబుద్ది బావలేదండి నిజంగా. చూడండి లోపలికెళ్దాం. నేను చెప్పిన షాప్ ఇదే. చాలా ఎక్సలెంట్ అండి. ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అన్నీ న్యూ మోడలేనండి. చూపిస్తారండి మీకు కూడా. ఇక్కడ కార్ చూసారా? కార్ చూసాక మా వోడు మూడ్ మారిపోయిందండి. ఎందుకంటే అలాంటిది కావాలన్నాడు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను నేనైతే. అన్నీ బానే ఉన్నాయి. అన్నీ ఎక్కించామనుకున్న లోపు మళ్ళీ కార్ కనిపించిందండి. ఫ్లవర్స్ చూసారా? అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ. రెడ్ మొలలు, వైట్ మొలలు అన్ని కలర్స్ ఉన్నాయి. ఈయనైతే రండి రండి ఐటెం బాగుంటుంది రండి అన్నారండి. లోపలికైతే వెళ్ళామండి. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ నిజంగా చెప్తున్నా. అన్ని న్యూ మోడలేనండి. ఇయర్ రింగ్స్ అయితే చెప్పవసరం లేదండి. వామ్మో! ప్రతిసారి మ్యాచింగ్ అయ్యే ఇయర్ రింగ్స్ ఉన్నాయండి.
రేట్ కూడా అలానే ఉంది మరి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. హాయ్ చెప్పండి, ఆయన హాయ్ చెప్పారండి. హాయ్ అంటున్నారు. వాళ్ళది ముంబై అంటండి, ముంబై. తీసుకోండి మేడం, మొత్తం తీసుకోండి, మొత్తం కవర్ చేసుకోండి అన్నారు ఆయన. పర్మిషన్ ఇచ్చారండి. నేనైతే మొత్తం షాప్ మొత్తం తీస్తున్నానండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. లేడీస్ అయితే ఇక్కడ నుంచి కదలాలనిపించిందండి నిజంగా. అన్ని రకాల మ్యాచింగ్స్ ఇక్కడే ఉన్నాయండి. ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది. ఫస్ట్లో చూడలేదు ఈ షాప్, నేను వెళ్ళే ముందు చూశానండి. ఎందుకంటే చీకటి పడిపోయింది, టైం లేదు. మా వారు బయట ఉన్నారండి. పిల్లలతో నైట్ ఎందుకు వచ్చేయమన్నారు. బయట ఫోన్ చేసి నేనైతే మొత్తం కవర్ చేశానండి. నిజంగా ఫ్రీగా ఉన్న టైంలో వెళ్ళాలండి. నాకు ఇష్టమైన మట్టి గాజులన్నీ ఇక్కడే ఉన్నాయండి. నెయిల్ పాలిష్, వావ్ ఎక్సలెంట్, సూపర్ అండి నిజంగా. చూసారా న్యూ మోడల్ చైన్స్ అన్నీ భలే ఉన్నాయండి. ఫస్ట్లో చూడలేదు నేను షాప్, లేదంటే ఇక్కడే కొని తీసుకుందును. ఇక్కడ చూసారా అస్తమాటు హెడేక్ వస్తుంది అనేసి ఒకటి తీసుకున్నానండి నేను. ఫస్ట్ మా బాబు మీద ట్రైల్ చేశారు ఆయన, బాగుందంటాడు మా వాడు. అక్కడ కొన్ని తీసుకున్నాను కదండి, బాగోదని ఇక్కడ కూడా తీసుకున్నాను. బాగోదని కదా, నాకు బాగా నచ్చినాయి కాబట్టి తీసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే ఫిదా అయిపోయాను నేను. కొంచెం టైం ఉంటే బాగుంటుందండి, షాపింగ్ మొత్తం ఇక్కడే చేసేది నేను. నాకు నచ్చిన కలర్స్ తీసుకున్నానండి. నా చీరకు మ్యాచింగ్ అయింది, కొంచెం నచ్చిన కలర్స్ తీసుకున్నాను నేను. ఆయన తగ్గించిస్తాను తీసుకోమన్నారు. ప్రతిదీ 200 అబోవ్ ఉందండి, 100 మించి ఏం లేదు, 200 అబోవ్. నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. బాగున్నాయి. ఆయన అయితే రేట్ చెప్తున్నారండి, ఇది ఇంత అని. నాకు నచ్చిన ఒక 5-6 జతలు తీసుకున్నానండి చెవులీలు. నాకు నచ్చినవి, నా చీరకు మ్యాచింగ్ అయినవి కూడా తీసుకున్నాను. ఫైనల్లీ మేమైతే అన్ని తీసేసుకున్నట్టేనండి, వెళ్ళిపోతున్నాం మేమైతే ఇంటికి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. వచ్చినప్పుడు ఇంత కలర్ఫుల్గా లేదండి, ఇప్పుడు కలర్ వచ్చింది లైట్లు వేసిన తర్వాత. లైటింగ్ వల్ల చూసారా జనం, చూసారా ఎంతమంది ఉన్నారు. మనం వచ్చినప్పటికి అంత జనం మంది లేరండి. బండ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి, 3-4 ఉన్నాయి అంతే బైక్లు అయితే. ఇప్పుడు చూసారా ఎంతమంది జనం ఉన్నారు. కార్లు, బైకులు, వామ్మో చాలా రద్దీగా ఉందండి. అనుకున్నాను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాలని, నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందండి. తీసుకొచ్చేసాను ఫైనల్లీ మా పిల్లల్ని. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయింది. ఇయర్ రింగ్స్ కొన్నాను కదా, నాకు కూడా సాటిస్ఫాక్షన్ అయిందండి.
ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు అవసరం అండి. ఎంతమంది బండిలో నా బండి ఎలా తీయాలో నాకు అర్థం కాలేదు. ఆ తమ్ముడిని అడిగానండి, పార్కింగ్ తమ్ముడిని అడిగితే పాపం తమ్ముడు బయటకు తీసి పెట్టారు. టికెట్ చూపించి ఫైనల్ ఇంటికే తెలిపోయామండి మేము. తమ్ముళ్ళు చూసారు ఇక్కడ సిగ్గుపడుతున్నారు. ఈ తమ్ముడేనండి నా బండి తీసింది, పాపం మంచోడు బిడ్డ. బాయ్ బాయ్.